హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెండకాయ మసాలా గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కడిగి కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోండి. బెండకాయ ముక్కల్ని కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లోకి ఒక స్పూన్ జీలకర్ర, 2 కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అలాగే వేసుకోండి. దీనిలో కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసుకొని ముక్కలు మెత్తబడేంత వరకు ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం టమాటో పేస్ట్ని యాడ్ చేసుకుందాం. నేను 2 టొమాటోల్ని కట్ చేసి పేస్ట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక పావు కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకుందాం. దీనిలోకి తగినన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. పెరుగును కూడా యాడ్ చేయడం వల్ల గ్రేవీ థిక్నెస్ అనేది బాగుంటుంది. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా, రుచికి తగినట్లుగా కారంను కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మరిగించుకో. ఇప్పుడు ఈ మసాలా మొత్తం మరిగిన తర్వాత ఒకసారి మూత తీసి దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలుతూ ఉంది కదా, ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. మసాలా అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. లాస్ట్లో బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని మరొక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. లాస్ట్లో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే బెండకాయ మసాలా గ్రేవీ రెడీ అవుతుంది. ఇది రైస్లోకైనా, చపాతీలోకైనా, దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.